లాస్ట్ డే ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. డబుల్ ఎలిమినేషనా, సింగిల్ ఎలిమినేషన్ అనేది కూడా మాట్లాడుకుందాం. వాటితో పాటు 2 చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పరు. లాస్ట్ వీకు నీచమైన గేమ్ జరగబోతుంది. మళ్ళీ చెప్తున్నా, నీచమైన గేమ్ జరగబోతుంది. సో ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఒకటి చెప్తాను, వీటన్నిటికంటే ముందు లైవ్ చూసిన తర్వాత ఇప్పుడు చాలామంది వాళ్ళ బ్రాడ్కాస్ట్ ఛానల్స్లో కానీ ఎక్కడే కానీ పెడుతూ ఉంటారు. ఆ రోజు కరెక్ట్గా 3-4 వారాల క్రితం ఆ సింక్ అండ్ ఫ్లోట్ టాస్క్లో తనూజా గారు బీభత్సమైన నెగిటివ్ అయిపోయారు, తనూజా గారు అవుట్ ఆఫ్ ద విన్నింగ్ రేసు అని ఆ రోజు ఏదైతే జరిగిందో, ఆ రోజు తనూజా గారు ఒక మాట అంటారు, గేమ్ కోసం మాత్రమే నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, అది సపోర్ట్ చేయాల్సి వచ్చిన గేమ్ కాబట్టి ఎవరికొరకు సపోర్ట్ చేయాలి కాబట్టి నాకు సపోర్ట్ చేస్తున్నారు తప్పితే మనస్ఫూర్తిగా ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు, అలా నాకు ఎవరు అనిపించట్లేదు అని ఆ రోజు ఆ అమ్మాయి అన్న స్టేట్మెంట్ని పట్టుకొని ఎంత నెగిటివ్ చేశారంటే ఆ రోజు అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అసలు మామూలు కూడా కాదు, అసలు గలీజ్గా మాట్లాడారు. ఒక ఆడపిల్ల అన్న సంగతి కూడా మర్చిపోయి. ఇప్పుడు ఏమవుతుంది హౌస్ లోపల? ఇప్పుడు ఏం పెడుతున్నారు వాళ్ళు? కేవలం ప్యూర్ క్యాలిక్యులేషన్స్ తోటి వాళ్ళు టాప్ 5లో ఉండటం కోసం వాళ్ళు గేమ్ ఆడుతున్నారు అక్కడ. సో భరణి గారు తనూజా గారికి ఇవ్వటం వెనక ప్యూర్ క్యాలిక్యులేషన్ ఉంది, జీరో ఎమోషన్స్ ఉన్నాయి. లిటరల్లీ జీరో ఎమోషన్స్ ఉన్నాయి, ప్యూర్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అన్నీ మైండ్ గేమే. ఫస్ట్ నుంచి ఆ అమ్మాయితో ఆడుతుంది కూడా మైండ్ గేమే. అందరు ఆ అమ్మాయికి ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి, సో దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కోసం ఆ అమ్మాయికి కొంతమంది ఫేవర్గా చేశారు అని ఆ అమ్మాయికి అనిపించడంలో తప్పేమన్నా ఉందా అంటే ఈ రోజు క్లియర్ కట్గా అర్థమైంది తప్పే లేదు అని. ఆ రోజు నేను కొంచెం డౌట్గానే చెప్పాను తప్పు లేదని. ఈ రోజు అయితే క్లియర్ కట్గా అర్థమైంది అసలు ఆ అమ్మాయికి తప్పే లేదని. ఆ అమ్మాయికి నిజంగా జెన్యున్గా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అని అసలు అంతగా అనిపించలేదు అని చెప్పడంలో కూడా నాకు పెద్ద వింత అనిపించలేదు ఆ రోజు. ఈరోజు అది కన్ఫామ్ అయిందనమాట. ఓకేనా? సో దాన్ని కాసేపు పక్కన పెడితే ఇది చెప్పాలనుకున్నా ఫస్ట్ చాలామందికి. నెక్స్ట్ థింగ్, పిఆర్ గేమ్ జరుగుద్ది. రివ్యూయర్స్ కూడా గేమ్ ఆడతారు. నేనంత ఆడను కానీ మిగిలిన వాళ్ళందరూ ఆడతారు. సో మీరు ఏం చేస్తారంటే, పలానా కంటెస్టెంట్ ఈరోజు నెగిటివ్ ఎపిసోడ్ పడింది అంటే మీరు ఓట్లు వేసుకోవడానికి ట్రై చేసుకోండి. మా కంటెస్టెంట్ నెగిటివ్ ఎపిసోడ్ పడిందా, మేము ఓట్లు వేసుకుంటాం, నెగిటివ్ ఓట్లు వేసుకోండి. అంతేకాని వాళ్ళ నీళ్ళు తిట్టడం, వీళ్ళ నీళ్ళు తిట్టడం, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇగోకు తీసుకుంటారు. ఇప్పుడు మీరు వాళ్ళని తిడితే వాళ్ళు ఇగోకు తీసుకొని ఆ కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఇలా తిట్టారు, ఆ కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఇలా అన్నారు అని చెప్పి వాళ్ళు మళ్ళీ రియాక్ట్ అవుతారు. ఓవరాల్గా బొక్క ఎవరికి పడుద్ది? ఆ కంటెస్టెంట్కి పడిద్ది. అవసరమా చెప్పండి? సో అనవసరంగా మీరు ఆ ట్రాప్లో పడకూడదు. సెన్సిటివ్గా ఉంటుంది ఓకేనా సిట్యువేషన్, దయచేసి అర్థం చేసుకోండి. అది ఎవరి ఫ్యాన్స్ అయినా, ఎస్పెషల్లీ విన్నింగ్ రేస్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా మీకు. దయచేసి ట్రాప్లో పడద్దు. ఒక వారమే ఉండబోతుంది. ఆదివారం నైట్ ఎపిసోడ్ అయిపోయిన వెంటనే 10:30కి నాకు సార్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేస్తాడు. అక్కడి నుంచి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, ప్రయత్నాలు చేసుకోండి ఓకేనా. దయచేసి ఈ ట్రాప్లో పడద్దు. అనవసరంగా రివ్యూయర్స్ కిందకి వెళ్ళి నెగిటివ్ కామెంట్లు పెట్టద్దు, పాజిటివ్ కామెంట్లు పెట్టుకోండి. అనవసరంగా వాళ్ళని బూతులు తిట్టడం అలాంటివి చేయొద్దు. 1-2 మంది తిట్టినా కూడా దాన్ని హైలైట్ చేస్తారు, ఖచ్చితంగా స్క్రీన్ షాట్లు వస్తాయి. దాని తర్వాత వేరే వాళ్ళ ఆపోజిట్ ఫ్యాన్స్ వాళ్ళు దాన్ని హైలైట్ చేసుకుంటారు, సర్క్యులేట్ చేసుకుంటారు. న్యూట్రల్ ఆడియన్స్లో ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్స్ వాళ్ళ ఇమేజ్ని తగ్గిస్తారు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా. గలీజ్ గేమ్ జరగబోతుంది నెక్స్ట్ వారం, గుర్తుపెట్టుకోండి ఓకే. ఈ 2 పక్కన పెడితే ఫస్ట్ ప్లేస్లో తనూజా పుట్టస్వామి గారు ఉన్నారు. ఈ రోజు ఎపిసోడ్ చాలా ప్లస్ అవ్వబోతుందని తెలుస్తుంది. ఇప్పటికీ 3 ప్రోమోలు అయ్యే, లైవ్లో ఒక టాస్క్ కూడా జరుగుతుంది. ఆ 3వ ప్రోమోలో సంజన గారు గేమ్ ఆడతారు కదా, ఏదైతే సాక్స్ నెట్టుకుంటూ వెళ్తారో దాంట్లో కూడా మోస్ట్లీ ఇమాన్యుయలే గెలుస్తారు అనుకుంటా ఆ టాస్క్లో కూడా నాకు తెలిసి. సో ఆ టాస్క్ అయిపోయిన తర్వాత సంజన గారు అవుట్ ఆఫ్ ద టీటీఎఫ్ అయిపోతారు. ఇమాన్యుయల్కి తనూజా గారికి వాళ్ళిద్దరే ఉంటారు. వాళ్ళిద్దరికి ఒక గేమ్ జరుగుద్ది. ఆ గేమ్లో తనూజా గారు గెలుస్తారు. దాని తర్వాత కన్ఫెషన్ రూమ్లో ఒక బొంబార్డింగ్ జరుగుతుంది. సో దాన్ని చాలామంది రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. అమ్మాయిని బ్యాడ్ చేస్తున్నారు, అమ్మాయిని పాజిటివ్గా లేపుతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే అది అమ్మాయికి పాజిటివ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఆ అమ్మాయి అంత దూరం నెట్టుకుంటూ వస్తుంది. వాళ్ళు ఇవ్వాల్సి వచ్చి పాయింట్లు ఇస్తున్నారు తప్పితే అది ఎవరికైనా ఇవ్వాలి, ఆ అమ్మాయికి పాయింట్లు ఇస్తున్నారు. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళినప్పుడు 3 లక్షలు అమ్మాయికి డబ్బులు గెలుచుకుంటుంది. ఇటు పక్కకు వచ్చేసరికి ఆ అమ్మాయి దగ్గర
ఇమ్యూనిటీ ఉంటుంది. ఎప్పుడు అడగను బిగ్ బాస్ ఆల్ ఆఫ్ ద సడన్ ఆ అమ్మాయి నా క్వశ్చన్ అడిగారు అంటే సో ఆ అమ్మాయి ఇంక ఏం డిసిషన్ తీసుకుంటుంది, ఇది కావాలా ఇది కావాలంటే 3 లక్షలు తీసుకుంటుంది అమ్మాయి. ఈ 3 లక్షలు కూడా విన్నింగ్ రేస్లో నుంచి తీసుకుంటాను అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు అనుకో, ఈ రెండింటిలో ఒకటి. లేదు నువ్వు ఇది తీసుకున్నావు అనుకో, టీటీఎఫ్ తీసుకున్నావు అనుకో, ఈ 3 లక్షలు మేము ఆ విన్నింగ్ రేస్లో నుంచి కట్ చేస్తామంటే పొరపాటున ఆ అమ్మాయి ఇమ్యూనిటీ తీసుకుంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు అమ్మాయికి. గెలుస్తున్న అమ్మాయి ఒకవేళ కళ్యాణ్ గెలుస్తున్నాడు కాబట్టి కళ్యాణ్ గెలుస్తాడన్న అమ్మాయికి అర్థమయ్యి ఆ అమ్మాయి అలా డబ్బులు దొబ్బేసిందని ఒక నెగిటివ్ ప్రచారం బయటకు వచ్చింది. లేదు ఆ అమ్మాయి ఇమ్యూనిటీ తీసుకున్నాక బిగ్ బాస్ అలా అడిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఇమ్యూనిటీ తీసుకుంటే ఎలా ఉంటుందంటే బిగ్ బాస్ అలా అడగకుండా ఆ అమ్మాయిని డైరెక్ట్గా టీటీఎఫ్ ఫైనల్ చేసి బ్లాస్ట్లు గిస్టులు చేసేయచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయిని అలా అడిగిన తర్వాత ఆ అమ్మాయి కానీ టీటీఎఫ్ కానీ తీసుకోనుంటే బీభత్సమైన నెగిటివ్ అయిపోయింది అమ్మాయి. వరుసగా 3 వారాలు ఆ అమ్మాయి ఆల్మోస్ట్ ఆడియన్స్ ఓటింగ్కి రెస్పెక్ట్ ఇచ్చి నేను ఎవరికి యూస్ చేయను, నాకు కూడా నేను లీస్ట్లో ఉంటే నేను యూస్ చేసుకోను అని ఒక పెద్ద డైలాగ్స్ చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయికి దగ్గరికి వచ్చరికి ఈ ఇమ్యూనిటీ మాత్రం వాడేసుకుంటుందా అన్న థాట్ రాదా ఆడియన్స్లోకి? ఖచ్చితంగా రాదా? బిగ్ బాస్ అలా అడగకుండా సెకండ్ ఫైనలిస్ట్ అయిపోయాడని చెప్పి సెలబ్రేషన్స్ చేస్తే ఆ అమ్మాయి దాన్ని తోపు లెక్క ఫీల్ అవ్వచ్చు. కానీ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మరి మాట్లాడి డిస్కషన్ పెడితే ఎందుకు అవుతుంది? అవ్వదు. సో దాన్ని బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎలా చెప్పింది, బిగ్ బాస్ లోపల ఎలా చెప్పాడు, అలా చెప్పింది అసలు బయటకు వచ్చి చెప్పొద్దని చెప్పాడా? సో దానికే కళ్యాణ్ వాళ్ళు రియాక్ట్ అయ్యారా? లేకుంటే జస్ట్ డబ్బులు తీసుకుంది, నువ్వు నీ ప్రైజ్ మనీలోంచి 3 లక్షలు కట్ చేస్తాము, నువ్వు ఇమ్యూనిటీ తీసుకో అంటే నేను వద్దన్నాను అని ఆ మాట అమ్మాయి క్లియర్గా వీళ్ళకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కళ్యాణ్ రియాక్ట్ అయ్యి ఉంటే అది కళ్యాణ్ తప్పు అవుతుంది ఖచ్చితంగా. అలా కాకుండా కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడు అని మాత్రమే తెలుస్తుంది. కానీ ఆ అమ్మాయి బయటకు వచ్చి ఏం చెప్పింది, అసలు బిగ్ బాస్ చెప్పమని చెప్పాడా, చెప్పొద్దు అని చెప్పాడా, ఇలాంటివి కూడా చాలా ఉంటాయి కదా. సో ఇలాంటివి చాలా ఉన్నప్పుడు అమ్మాయి గట్టిగా ఏది మాట్లాడలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు క్రియేట్ చేసినప్పుడు బిగ్ బాస్ అప్పుడు మేబీ కళ్యాణ్ కోప్పడి ఉంటాడు. సో కళ్యాణ్ కోప్పడంలో కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అర్థం ఉండొచ్చు కదా. సో ఏదైనా జరుగుండొచ్చు. ఎపిసోడ్ చూసిన తర్వాత వెయిట్ చేయాలి. సో ఎపిసోడ్ ఎలా ఉన్నా కూడా తనూజ గారికి కొంచెం పాజిటివ్ ఎపిసోడ్ అవుతుంది ఖచ్చితంగా. ఆడియన్స్ ఓట్స్కి నేను రెస్పెక్ట్ ఇచ్చి నేను లాస్ట్లో ఉన్నా పర్లేదు, వెళ్ళిపోయినా పర్లేదు, ఎలిమినేట్ అయిపోయి నేను మాత్రం ఆ ఇమ్యూనిటీ తీసుకోను, అది డబ్బులు ఇచ్చి అస్సలు కొనుక్కోను అని ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ఆడియన్స్లో విపరీతమైన గ్రాఫ్ పెరగదా? లేడీ విన్నర్ అవడానికి బీభత్సమైన ఛాన్సెస్ హై పాసిబిలిటీ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది కదా. సో తనూజ పుట్టస్వామి ఈజ్ గోయింగ్ టు బి ఏ BB9 విన్నర్ అవ్వడానికి బోల్డ్ ఛాన్సులు ఉన్నాయి. అసలు తనూజ గారి వరుసగా నెగిటివ్ ఎపిసోడ్లు వేసుకుంటూ వస్తున్నా కూడా ఆ అమ్మాయి తట్టుకొని నిలబడి గేమ్ ఆడుకుంటూ పై ఎత్తులు వేసుకుంటూ ఇంత దూరం వచ్చి ఆ మూమెంట్కి వచ్చిన తర్వాత నాకు అవసరం లేదని ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఎలా ఉంటుంది అసలు ఫీల్ ఆడియన్స్లో? ఇది కదరా మాకు కావాల్సింది, ఈ డేర్నెస్ కదరా మాకు కావాల్సింది. ఆ అమ్మాయి టాప్లో ఉంటుందని ఆ అమ్మాయికి అర్థమైన తర్వాత కూడా ఆ అమ్మాయికి ఎందుకురా ఇమ్యూనిటీ అని వాళ్ళు అనుకుంటారు. చూస్తున్న ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో అబ్బా ఈ అమ్మాయి గెలిచింది, అమ్మాయి గెలవటం కోసం, ఆ అమ్మాయి నేను ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవడం కోసం మాత్రమే అక్కడ దాకా వచ్చింది తప్పితే ఆ ఇమ్యూనిటీ కోసం కాదు అని ఆడియన్స్ అనుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా. అలా అనుకున్నప్పుడు ఆ అమ్మాయికి పాసిబిలిటీ ఉంటుంది కదా. సో అదన్నమాట సంగతి. సో తనూజ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లోకి వచ్చేసరికి ఇమాన్యుయల్ ఓటింగ్లో ఉన్నాడు. ఈరోజు ఎపిసోడ్ ఇమాన్యుయల్కి కానీ సంజన గారికి కానీ మామూలు కూడా కాదు అసలు. అది వాళ్ళకి రోలర్ కోస్టర్, అది నాలుగు తరబడుతుంది బేసిక్గా వాటర్ తాగేంతకే రోలర్ కోస్టర్ అది. ఓకేనా? ఎందుకంటే మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. తల్లి కొడుకుల బంధం లాస్ట్ మూమెంట్లో 14th వీక్లో అవి విడిపోయి మళ్ళీ కలవబోతున్నారు. ఎందుకంటే గేమ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కలుస్తారు. అది ఈరోజు ఎపిసోడ్లో చూపించకపోయినా మనకి ఫ్రైడే ఎపిసోడ్ని మన సాటర్డే రోజు చూపిస్తారు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో చూపించగలుగుతారు. సో ఫుల్ ఆన్ ఎమోషన్స్ ఉంటాయి సంజన గారికి ఇమాన్యుయల్కి. అప్పటి వరకు గొడవలు పడని వాళ్ళు అప్పుడు కూడా గొడవలు పడాల్సి వచ్చింది. వాళ్ళ బంధాన్ని గేమ్లోకి తీసుకురాకూడదు అని మాట ఇచ్చుకున్న వాళ్ళు వాళ్ళ బంధాన్ని గేమ్లోకి తీసుకురావాల్సి వచ్చిన అవసరం ఏర్పడింది, తప్పని అవసరం ఏర్పడింది అక్కడ. సో అలాంటప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తాయి, తర్వాత కలుస్తారు ఖచ్చితంగా. సో ఇద్దరికి కూడా మంచిగానే ఉంటుంది. ఇమాన్యుయల్కి అయితే మాత్రం సెకండ్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే బెలూన్ టాస్క్లో ఆ కాల్కి క్రాంప్స్ వస్తాయి. క్రాంప్స్ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ టాస్క్ మనోడు ఆ మూటలు పెట్టే టాస్క్ ఏదో ఉందో మరి అది గెలుస్తాడు అని చెప్పి తెలుస్తుంది. అండ్ దట్టు ఆ ఫినాలే టాస్క్ ఏదైతే ఉందో లాస్ట్ TTF టాస్క్, ఆ టాస్క్లో ఓడిపోయినప్పుడు ఆ అబ్బాయి చాలా గట్టిగా బాధపడతాడని తెలిసింది. ఇది కూడా లీకే, జస్ట్ లీక్ ఇది. ఓకేనా? సో బాధపడతాడని తెలిసింది, ఎమోషనల్ అవుతాడని తెలిసింది. మరి అదంతా ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తే మామూలు విషయం కాదు అసలు ఇమాన్యుయల్కి.
ఇమాన్యుయల్ గ్రాఫ్ ఎక్కడికైనా పెరగచ్చు, ఏదైనా జరగచ్చు కూడా. ఆ రేంజ్ ఇమాన్యుయల్కి ఉంటుంది. ఓకేనా? సో ఇమాన్యుయల్ సేఫ్ అయిపోతాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ డెమోన్ పవన్ నా పరంగా, ఓటింగ్ పరంగా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే డెమోన్ పవన్ పక్కా సేఫ్, తిరుగులేదు. ఓటింగ్ ఆ రేంజ్లో పడుతుంది. మనోడికి లోపల ఈ వీక్ ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ ఎత్తులు పై ఎత్తులు కానీ, స్క్రీన్ స్పేస్ ఎక్కువగా వచ్చింది. చాలా అంటే ఒక వీక్లో డెమోన్ పవన్కి ఇంత స్క్రీన్ స్పేస్ రావడం అనేది మేబీ జనాలు తక్కువ ఉండటం వల్ల, లేకుంటే ఆ అబ్బాయికి అతను చేసిన ఆ కామెడీ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, టాస్కుల్లో కూడా ఎంటర్టైన్ చేస్తూ ఆడిన విధానం ఏదైతే ఉందో మేబీ అది మాత్రం ఖచ్చితంగా హైలైట్ అయింది, ప్రొజెక్ట్ అయింది. ఈ రోజు కూడా లైవ్లో బిగ్ బాస్ మామ మాట్లాడుతుంటాడు డెమోన్ తోటి ఐస్ క్రీమ్ గురించి. మామూలు కాదు అసలు, బిగ్ బాస్ మామ బాగా లేపుతున్నాడు. ఆ లేపేది మంచిగా లేపితే ఓకే, ఎలిమినేట్ చేయకుండా. ఇది బిగ్ బాస్ ఆలోచనలో ఈ అబ్బాయి ఎలిమినేషన్లో ఏమన్నా ఉన్నాడేమో అన్న భయం. ఓటింగ్లో అయితే మాత్రం అసలు అబ్బాయి ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ లేవు, అంత మంచి ఓటింగ్ అయితే పడుతుంది అబ్బాయికి. బట్ బిగ్ బాస్ మామ తెలిసిందే కదా, అది సంగతి. ఏదైనా చేస్తాడు. హైలైట్ టీఆర్పీ టీఆర్పీ టీఆర్పీ, చచ్చిపోతున్నారు టీఆర్పీ కోసం. ఎందుకు అంటే భయంకరమైన టీఆర్పీలు వస్తున్నాయి ఈ సీజన్లో. నెక్స్ట్ లెవెల్ టీఆర్పీలు వస్తున్నాయంట. మరి అలాంటి టీఆర్పీలు వస్తున్నప్పుడు అలాంటి టీఆర్పీ ఎపిసోడ్లో ప్లాన్ చేస్తారు కదా. సో రితు ఎలిమినేషన్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదే. టీఆర్పీ ఎపిసోడ్ 13వ వారం బ్యాంగ్ అయింది. సండే ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్, ఇప్పుడు కూడా అలాగే అవుతుంది. అంటే లైక్ ఈ 13th వీకెండ్ ఈ వీకెండ్కి వచ్చింది ఆయన బ్యాంగ్ అని తెలుస్తుంది. అసలు లైవ్లకి, ఎపిసోడ్లకి, అన్సీన్స్కి కూడా జనాలు వ్యూవర్షిప్ వస్తుందండి టీవీలో. మరి ఆలోచించండి ఏ రేంజ్లో చూస్తున్నారు. లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత డల్ల సీజను, తుప్పా సీజన్ అన్నారు. ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి రీజను ఫస్ట్ థింగ్ ఇమాన్యుయల్, తిరుగులేదు దాంట్లో. ఈ 1 to 100 ఇమాన్యుయల్ ఉంటాడు. దాని తర్వాత తనూజ గారు కూడా ఉంటారు, ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఉంటారు. బర్నీ గారు కూడా ఎంతో కొంత ఉంటారు. బికాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది వీళ్ళ ముగ్గురికే. ఒకళ్ళు ఎప్పుడు స్టార్మా పరివారంలో కానీ, జబర్దస్త్లో కానీ నవ్వించి ఉన్న ఇమాన్యుయల్ ఉంటాడు. తనూజ పుట్టస్వామి గారు. సో సర్టన్ ప్రేక్షకులు ఎవరైతే సీరియల్ ఆడియన్స్ ఉంటారో లేడీస్, ఫ్యామిలీ లేడీస్కి, సో ఆమె సుపరిచితరాలు. సో ఆమె బర్నీ గారు ఆబ్వియస్లీ. సో కాబట్టి వీళ్ళ ముగ్గురికి, అండ్ కొద్దిగా ఎవరైతే కొత్తగా ఇప్పుడు వచ్చి యాడ్ అయ్యారో కళ్యాణ్ అవ్వచ్చు, సో కొద్దిపాటిగా. అండ్ సంజన గారు కొంచెం ఆ మాటలు కానీ, లూజ్ వర్డ్స్ కానీ మాట్లాడకుండా కానీ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్లో సంజన గారికి విపరీతమైన క్రేజ్ వచ్చేది. ఫస్ట్ 2-3 వీక్స్లో ఫ్యామిలీ ఆడియన్స్లో సంజన గారికి వచ్చిన క్రేజ్ మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. బికాస్ ఆఫ్ తను లూజ్ వర్డ్స్ యూజ్ చేయటం వలన. అలా కానీ వాడకుండా ఉంటే సంజన గారు నిజంగా మహారాణిలాగా ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళ గుండెల్లో ఉండేవాళ్ళేమో అని అనిపించింది. సంజన గారు తగ్గించుకున్నారు దాన్ని కొంచెంగా. సో ఇప్పుడు డెమోన్ 3వ ప్లేస్లో ఉన్నారు. 4వ ప్లేస్లో బర్నీ అని ఉన్నాడు. బర్నీ అన్న లాస్ట్ బాల్ 6 కొట్టాడు. తనూజ గారికి ఏదైతే ఆ పాయింట్స్ ఇస్తున్నప్పుడు బర్నీ గారు ఏడ్చి ఇంకా ఇవ్వాలి, ఇంకా తప్పదు అంటే దానికంటే ముందు బర్నీ గారు మాట్లాడతారు. దానికంటే ముందు వచ్చి కళ్యాణ్ వచ్చి ఒక మాట చెప్పిపోతాడు, చూసుకోండి మీరు రిస్క్ జోన్లో ఉండకూడదు, అంటే ఎవరికి ఇవ్వాలో మీరు ఆలోచించుకోండి, ఇచ్చుకోండి అని ఒక బీజం వేసి వెళ్ళిపోతాడు. ఆ పిల్లోడు కూడా తెలియగలడు, మామూలోడు కాదు. బుర్ర ఉంది, చాలా మైండ్ని ఈజీగా డైవర్ట్ చేయగలుగుతాడు. డైవర్ట్ కూడా చేశాడు, ఇన్ఫ్లుయెన్స్ చేసి వెళ్ళాడు తెలివిగా. సో దాని తర్వాత డిస్కషన్స్ వస్తాయి. నిన్న బర్నీ గారు సంజన గారికి లేరు, మనం తప్పితే ఇంకెవరున్నారు, సంజన గారికి ఇద్దామన్న బర్నీ గారు ఆల్ ఆఫ్ ద సడన్ మారిపోయారు గేమ్. ఎందుకు ఆయన టాప్ 5లో ఉండాలి అంటే సంజన గారు కూడా ఎక్కడో చోట ఆగిపోవాలి రేస్లో ఆగిపోవాలి అంటే సో తనూజ గారికి పాయింట్స్ ఇవ్వాలి. ఎందుకు ఇమాన్యుయల్కి ఇవ్వకూడదు, తనూజ గారికి ఎందుకు ఇవ్వాలంటే ఒక పాయింట్లో కూడా మేబీ ఇమాన్యుయల్ డ్రాప్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సంజన గారి కోసం. ఆ రిస్క్ కూడా తీసుకోకుండా తనూజ గారికి ఇస్తే సో తనూజకి ఆ కూతురు నాన్న అనే బాండింగ్ ఒకటి ఉంటుంది. ఆ బాండింగ్ అనేది ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్కి ప్లస్ అవుతుంది. బర్నీ గారు బయట నుంచి వచ్చారు, వీళ్ళిద్దరు బాండింగ్ అనేది చాలా హెల్తీ బాండింగ్. వీళ్ళిద్దరు బాండింగ్ ఎటువంటి పేరు మచ్చ లేదు. దాన్ని వచ్చి వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మగారు వచ్చి ప్రూవ్ చేసి మరీ వెళ్ళారు బయటికి. సో కాబట్టి ఆ బాండింగ్ నిలబడుతుంది. అండ్ దట్టు నిన్న తనకు సపోర్ట్ చేస్తారంటే ఇమాన్యుయల్ నా కోసం స్టాండ్ తీసుకున్నాడు కదా నాన్న అన్న మాట ఏదైతే మాట్లాడిందో అమ్మాయి, దానికి అయినా కానీ నేను హర్ట్ అవ్వకుండా, ఫీల్ అవ్వకుండా నేను నీకు ఇస్తున్నాను అన్నది కూడా ప్రొజెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ మేబీ ఎపిసోడ్లో ఆయన బ్యాక్ ఎండ్లో టాప్ 5లో ఉండటం కోసం మనకి రిస్క్ ఉండకూడదు, మన ఇద్దరిలో ఎవరికొకరికైనా టాప్ 5లోకి వెళ్ళాలి, దానికి మనకి రిస్క్ ఉండకూడదు అన్న థాట్లో ఆయన ప్లాన్ వేసేది. మేబీ అది చూపించవచ్చు, చూపించకపోవచ్చు. అది కానీ చూపిస్తే ఎంతో కొంత మైనస్ అవుతుంది.
ఒకవేళ అది మైనస్ కూడా నేనేమంటానంటే అది కూడా ఒక గేమర్ పాయింట్ ఆఫ్ వ్యూయే. బట్ ఇక్కడ ఏడవకుండా ఉండుంటే నార్మల్గా తనూజాకి ఇస్తున్నాను అని చెప్పుంటే సూపర్ ఉండేది. బట్ ఇక్కడ ఏడవటం వల్ల ఏమైందంటే అక్కడ అలాంటి ప్లాన్ వేసి ఇక్కడ ఏడిస్తే ఇది ఏదో దొంగ ఏడుపులాగా కనిపిస్తుంది తప్పితే ఇది నిజంగా వచ్చిన ఏడుపులాగా కనిపించదు. ఇప్పుడు దాన్ని తప్పు పట్టట్లేదు నేను, ఈ ఏడుపుని తప్పు పడుతున్నా. ఆ స్ట్రాటజీ సూపర్ స్ట్రాటజీ, ఈ ఏడుపు దొంగ ఏడుపు, అదే నేను చెప్పేది. అయినా కానీ ఓటింగ్ పడుతుంది మంచిగానే, పర్ఫార్మెన్సెస్ కానీ నిన్న కొంచెం ప్లస్ అయింది, ఈరోజు కొంచెం ప్లస్ అవుతుంది. సో కాబట్టి ఆయన ఉంటాడు ఎనీ కాస్ట్, ఏదోటి టాప్ 6 అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. సో టాప్ 5 అయినా కానీ ఉండే ఛాన్సెస్ వెరీ 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 హై అప్ ఆయనకి మాత్రం. ఓకేనా. సో బర్నీ గారు పని అయిపోయింది. సంజనా గల్రానీ గారు. సో సంజనా గల్రానీ గారి పరిస్థితి ఏంటంటే చాలామంది తెలుస్తున్నది ఏంటంటే అసలు సంజనా గారు లాస్ట్ 2 వీక్స్ బాటంలో ఉన్నారు, ఇప్పుడు కూడా బాటంలోనే ఉంటారు, కాకపోతే బాటం 2లో ఉంటారు. ఆమె సేవ్ అయిన ప్రతిసారి బాటం 2లోనే సేవ్ అయ్యారు, ఇప్పుడు కూడా బాటం 2లోనే సేవ్ అవుతారు. బికాస్ ఆఫ్ రీజన్స్ ఏంటంటే ఆమెకి ఎంత సింపతి వర్కౌట్ అవుతున్నా కానీ, మేబీ ఆ పిఆర్ టీమ్స్ టూ మచ్గా వర్క్ చేస్తున్నా కానీ ఇక్కడ తెలుగు ఆడియన్స్లో మెజారిటీ ఆడియన్స్ బర్నీ గారికి ఇమాన్యుయల్కి సంజన గారికి మ్యూచువల్ ఉండటం వలన ఇమాన్యుయల్ కూడా అందుకే భయపడుతుంటాడు, ఇమాన్యుయల్ కూడా అందుకే బాధపడుతుంటాడు. ఇప్పుడు ఆమెకు నేను సాక్రిఫైస్ చేస్తే ఆమె టాప్ 5లోకి వెళ్ళిపోయి నేను ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానన్న బాధ భయం ఇమాన్యుయల్లో ఉంటుంది. ఆమెను లేపితే ఆ ఓటింగ్ అంతా ఆమెకు పడిపోద్ది కాబట్టి ఇమాన్యుల్కి పడదని. సో ఇన్ని వారాలు ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేడు, అన్ని వారాలు ఇమాన్యుయల్ సంజనా గారితో క్లోజ్లో ఉన్నాడు. ఆ మాత్రం బుర్ర ఉండదా ఇమాన్యుయల్కి? సో తనకు సపోర్ట్ చేస్తే తన ఓటింగ్ అంతా తనకే వెళ్తుంది అని. మరి అలాంటప్పుడు ఇమాన్యుయల్ మరి ఎలా ఆలోచించాలి? ఆబ్వియస్గా తన స్వార్థం తను చూసుకున్నట్టే ఆలోచించాలి. సో అలాగే ఆలోచిస్తున్నాడు కూడా ఇమాన్యుయల్. అందుకనే సో ఇమాన్యుయల్కి తన ఓటింగ్ అనుకుంటుంది, అండ్ సంజనా గారు ఓటింగ్ సంజనా గారికి ఉంటుంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ వీక్ సంజనా గారు నామినేషన్స్లో డేంజర్ జోన్లోకి వచ్చి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యారు. అప్పుడు అసలు ఇమాన్యుయల్ నామినేషన్స్లోనే లేడు. మరి ఇమాన్యుయల్ నామినేషన్స్లో అయినప్పుడు ఇమాన్యుయల్ ఓటింగ్ యాడికి వెళ్ళింది? ఐఎమ్ ఆస్కింగ్ యాడికి పోయింది? యాడికి పోలా, ఎవరు వేయలా, కొంతమంది వేసి ఉంటారేమో. సంజనా గారు ఓన్ ఫ్యాన్, సంజనా గారికి వేస్తే ఒక 80% తేలింది సంజనా గారికి అఫీషియల్ ఓటింగ్లో. సో కాబట్టి సంజనా గారు షీఈ్ ఇన్ డేంజర్ జోన్. సో ఇప్పుడు ఈమె డేంజర్ జోన్లో ఉంది కాబట్టి ఈమె ఎలిమినేట్ అయిపోవడానికి ఛాన్స్ ఉందా అంటే, ఈమె పక్కనే సుమనన్న కాచుకొని కూర్చున్నాడు, బ్యాగులు సర్దుకొని రెడీగా ఉన్నాడు వెళ్ళిపోవడానికి. మిడ్ వీక్ ఎలిమినేషన్ చెయ్యాలి అనుకున్నారు, బట్ కంటెంట్ ఉంది కాబట్టి చేయలేదు, అది ఇదని సోది మాట్లాడుతున్నారు కాబట్టి అదంతా ఏం లేదు. కానీ సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈయనకి ఓటింగ్ పడుతుంది. ఎందుకు మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయలేదంటే మిస్డ్ కాల్ డేటా అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ మిస్డ్ కాల్ డేటాని వీకెండ్ వరకు చూడగలిగితే ఏమన్నా ఛాన్సెస్ ఉంటే బీభత్సమైన ఓటింగ్లో మార్పులు కానీ ఉండగలిగితే సో అప్పుడు డిసైడ్ చేద్దాము ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనేది. అప్పటి వరకు ఎలిమినేషన్ అవసరం లేదని బిగ్ బాస్ టీం డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే సుమనన్నకి ఈ మిస్డ్ కాల్ ఓటింగ్ చాలా గట్టిగా పడుతుంది, మామూలు పిఆర్ కాదు, భయంకరమైన పిఆర్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఆయన. అసలు జుజుబి పిఆర్ లాగా ఉంటాయి ఇలా చూస్తుంటే, అలాంటి పిఆర్ ఉంటుంది ఆయనది. సో కాబట్టి సుమనన్న పరిస్థితి ఆ సిచ్యువేషన్లో ఉంది. డబుల్ ఎలిమినేషనా సింగిల్ ఎలిమినేషనా అంటే నా ఇంట్యూషన్ ప్రకారం నాకు అనిపిస్తుంది 99.99% సింగిల్ ఎలిమినేషనే అని అనుకుంటున్నాను. సో 6 ఏవీలు రెడీ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు బిగ్ బాస్ అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు జర్నీ ఏవి అయినా నార్మల్ ఏవి అయినా రెండు ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. సో నార్మల్ ఏవీకి జర్నీ ఏవీకి తేడా ఏంటంటే ఆ హైలైట్స్ ఉంటుంది, బిగ్ బాస్ మాటలు ఉంటాయి, కొంచెం లెంతీ ఏవీ కట్ చేస్తారు. దీనికైతే కొంచెం షార్ట్ కొంచెం డ్యూరేషన్ కొంచెం తగ్గిద్ది, అంతే, పెద్ద తేడా ఏముండదు. ఓకేనా, మొత్తం అన్ని సేమ్ అంతే ఏవీ ఉంటుంది, బిగ్ బాస్ మాటలు ఉంటాయి. సో కాబట్టి సంజన గారు ఏవీ రెడీ చేస్తున్నారు, సుమనన్న ఏవీ రెడీ చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. బర్నీ గారు ఏవీ అయితే రెడీ చేయట్లేదు. సో ఇప్పుడు ఇది తెలుస్తున్న ప్రకారం ఎట్ ప్రెసెంట్ సో వీళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యేదానికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు తెలిసినంత వరకు. డబుల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. లేదు బిగ్ బాస్ టీమ్ టీఆర్పీ కోసమే ట్రై చేస్తుంది, వాళ్ళకి టీఆర్పీ అనేది ఎవడు ఉంటే ఏంది ఎవడు పోతే మాకేంది తొక్క అనుకుందే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అసలు చాలా గట్టి డెసిషన్ తీసుకుంది, డబుల్ ఎలిమినేషన్ అని కానీ ఫిక్స్ అయితే బేబీ టీము. ఎందుకు శనివారం రోజు నార్మల్ రెగ్యులర్ ఎలిమినేషన్ చేసేస్తారు సుమనన్నని, బాటమ్ 2లో ఎవరిని పెట్టరు, బాటమ్ 2లో పెట్టకుండా సుమనన్న ఎలిమినేట్ చేసేస్తారు సింపుల్గా. నార్మల్ ప్రాసెస్లో సుమనన్న ఎలిమినేట్ అయిపోతారు. సుమనన్న ఎలిమినేట్ అయిపోతే శనివారం రోజు ఎపిసోడ్లో ఆదివారం ఎలిమినేషన్ అనేది ఊహకి కూడా అందదు. అలాంటి ఎలిమినేషన్ జరగబోతుంది. అది ఏదైనా బర్నీ గారు అవ్వచ్చు, డెమోన్ అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు.
ఇమాన్యుయల్ కూడా అవ్వచ్చు. వాళ్ళు తిక్క రేగితే వాళ్ళు ఏదైనా చేసి తట్టుకున్నారు. సో ఈ నలుగురిలో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు టీఆర్పీ బద్దలయ్యేదానికి. లేదు మనం 15th వీక్లోకి మనం ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టుకుంటే అప్పుడు ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది ఆడియన్స్లో. అప్పుడు ఆ మిడ్ వీక్ టీఆర్పీ కూడా పెరుగుతుంది మనకి. ఎందుకంటే మనం మిడ్ వీక్ కావాలి కాబట్టి, శనివారం ఎపిసోడ్ నెక్స్ట్ వారం ఉండదు కాబట్టి, సో నెక్స్ట్ డైరెక్ట్గా ఆదివారం రోజే ఫినాలే ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ టీం అలా ఏదైనా ఆలోచించినా కూడా నెక్స్ట్ వీకెండ్ ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి టాప్ 6 జర్నీ అయిపోయిన తర్వాత ఆ శుక్రవారం ఎపిసోడ్తో ఆ హై మూవ్మెంట్ని ఎండ్ చేయొచ్చు ఒక ఎలిమినేషన్ చేసి నెక్స్ట్ వీక్. అది డబుల్ ఎలిమినేషన్ కింద ఆ టాప్ 6 వెళ్ళిపోతాడు. టాప్ 5 ఆదివారం రోజు ఎపిసోడ్ మనకి గ్రాండ్ లాంచ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అది అక్కడ శనివారం రోజు అక్కడ లైవ్ జరుగుద్ది కాబట్టి అక్కడ ఎపిసోడ్. సో అప్పుడు శనివారం రోజు ఉదయానికి అక్కడ హౌస్లో 5గురు మాత్రమే ప్రత్యక్షం అవుతారు. సో 5గురితోనే ఉండొచ్చు. బిగ్ బాస్ ఇలా అయినా ఆలోచించవచ్చు. ఓకేనా. సో దేర్ ఇస్ 2 పాసిబిలిటీస్ బికాస్ ఆఫ్ టీఆర్పీల కోసం చచ్చిపోతున్నారు. చచ్చిపోవడం కూడా కదా, టీఆర్పీలు బీభత్సంగా వస్తున్నాయి. బీభత్సంగా వస్తున్న టీఆర్పీలు ఎవడు వదులుకుంటాడు? వదులుకునే సమస్య లేదు. కమర్షియల్ ఫార్మాట్లో ఆలోచిస్తే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేయడం కన్నా నెక్స్ట్ వీక్ మిడ్ వీక్ ఏదైతే ఉందో ఫ్రైడే రోజు, ఆ ఫ్రైడే రోజు ఎలిమినేషన్ చేయడమే బెటర్. ఎందుకంటే శనివారం రోజు ఎపిసోడ్ మనకు ఉండదు కదా, ఆదివారం రోజు ఎపిసోడే మనకు ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మేబీ మిడ్ వీక్ ఎలిమినేషన్ నెక్స్ట్ వీకే చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది ఈ లెక్కలు చూస్తూ ఉంటే. సో లేదు మన ఇంట్యూషన్ ఒకసారి తప్పు అవ్వచ్చు డెఫినెట్లీ. సో అప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెట్టచ్చు. డబుల్ ఎలిమినేషన్ పెడితే ఎవరు వెళ్తారా అంటే చెప్పే కదా ఇంతాకే, ఎవడైనా పోవచ్చు. తనుజ ఇమాన్యుయల్ తప్పితే ఒక ఇమాన్యుయల్ కూడా పోవచ్చేమో. అదన్నమాట సంగతి. లాస్ట్ ఒక 3-4 గంటలు ఉన్నట్టునే గుద్దండి వెళ్ళి ఓట్లు మీ ఫేవరెట్స్కి. ఓకేనా. అదన్నమాట సంగతి. ఓవరాల్గా ఏమైనా మిస్ అయ్యానా? ఇంకేం మిస్ అవ్వాలి. జై హింద్.